నిన్నటి దాకా మీటూ అంటూ మహిళలంతా ఉద్యమ బాట పట్టారు. కానీ ఇప్పుడు మగాళ్లకు రక్షణ కావాలంటూ పురుష ప్రపంచం మెన్ టూ అన్న నినాదం అందుకుంది. సేవ్ ఇండియన్ మెన్ అంటూ ప్లకార్డ్స్ ను ప్రదర్శించి జస్టిస్ ఫర్ మెన్ అంటూ నినాదాలు చేస్తోంది. పురుషాధిక్య ప్రపంచంలో మహిళలే సమిధలవుతున్నారని ఇన్నాళ్లు భావించిన దేశం బెంగళూరు టెకీ మరణంతో మగాళ్లు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భార్యాబాధితులు. ఒకప్పుడు బతకలేక బడి పంతులనేవారు, కానీ ఇప్పుడు బతకలేక భార్యాబాధితులు అన్న స్లోగన్ అందుకున్నారు. ఇది ఓ తల్లి ఆక్రందన, ఓ తండ్రి ఆవేదన. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్, హ్యాష్ ట్యాగ్ మెన్ టూ. దేశవ్యాప్తంగా వినిపిస్తున్న డిమాండ్ సేవ్ ఇండియన్ మెన్, మేక్ లాస్ జెండర్, మెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్, ఫ్యామిలీ నాట్ ఫెమినిస్ట్. బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. జస్టిస్ డ్యూ, ఇంకా న్యాయం జరగాల్సి ఉంది అంటూ అతుల్ రాసిన 24 పేజీల సూసైడ్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. న్యాయ వ్యవస్థలను సైతం కదిలిస్తోంది. జెండర్ ఈక్వాలిటీ అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తోంది. వరకట్నం వేధింపుల చట్టంపై రివ్యూ జరగాల్సిందే అన్న అభిప్రాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఒకప్పుడు బతకలేక బడిపంతులనేవారు, కానీ ఇప్పుడు బతకలేక భార్యా బాధితుడనాలేమో. అతుల్ సుభాష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ బాబు, భార్య, మంచి జీతం, మంచి జీవితం. కానీ మనం ఒకటి తెలిస్తే విధి మరొకటి తెలుస్తుందంటారు కదా, అలాగే ఇక్కడ సుభాష్ ఒకటి తెలిస్తే భార్య మరొకటి తెలిసింది. అందుకే సుభాష్ ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్ళింది. 80 నిమిషాల వీడియో, 23 పేజీల సూసైడ్ లేఖ ద్వారా తన భార్య నిఖితా సింఘానియా తనను ఎంత వేధించిందో చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు సుభాష్. అలాగే విచారణ సమయంలో ఆయన ఎంత మానసిక ఆవేదన అనుభవించాడో బంధువుల మాటల్లో అర్థమవుతోంది. భరణం ఇవ్వలేకపోతే చనిపో అంటూ సుభాష్ భార్య నిఖిత అనడం, దానికి జడ్జ్ నవ్వడం లాంటి సంఘటనలు అతుల్ను బాగా బాధించాయని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని సుభాష్ బంధువులు అంటున్నారు. అయితే నిఖిత కూడా సుభాష్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కట్నం కోసం అత్తమామలు వేధించేవారని, తన భర్త రోజు మద్యం తాగి పశువులా చూసేవాడని అంటున్నారు ఆమె. తన తండ్రి మరణానికి సుభాష్ వేధింపులే కారణమని నిఖిత అంటున్నారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకునే ముందు దాదాపు 80 నిమిషాల వీడియోను చిత్రీకరించాడు. తానెందుకు చనిపోవాలనుకుంటున్నాడో చెప్పుకొచ్చాడు. నేను సంపాదించే డబ్బు నా శత్రువులను మరింత బలంగా మారుస్తోంది. వాళ్ళు నా డబ్బును వాడుకునే నన్ను నాశనం చేస్తున్నారు. ఇది ఒక విష వలయంలా మారింది. అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. అతుల్ సుభాష్ భార్యతో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు సంబంధించి రాసిన లేఖను ఈమెయిల్ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు, తన కార్యాలయం అధికారులకు, సిబ్బందికి, కుటుంబ సభ్యులకు పంపించారు. తన నివాసంలో ఆదివారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సుభాష్. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్న ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారింది. ముందు తన భార్య ₹1 కోటి డిమాండ్ చేస్తుందని, తర్వాత ₹3 కోట్ల డిమాండ్ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు అతుల్. ఆఖరికి తన 3 ఏళ్ల కుమారుణ్ణి కూడా చూడకుండా చేశారని కన్నీరు మున్నీరయ్యాడు. బిడ్డను అడ్డం పెట్టుకుని తనను డబ్బు ఇచ్చే యంత్రంలాగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు సుభాష్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసుపై చర్చ జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు భరణం మంజూరులో పరిగణలోకి తీసుకోవాల్సిన కీలకమైన 8 పాయింట్ల ఫార్ములాను ప్రకటించింది. జస్టిస్ విక్రమ్, జస్టిస్ ప్రసన్న బి వరాల ధర్మాసనం ఓ కేసు విచారణలో వీటిని వెల్లడించింది. సుప్రీంకోర్టు ఫార్ములా: ఇరుపక్షాల ఆర్థిక, సామాజిక హోదాలను పరిగణలోకి తీసుకోవాలి. రెండవది, భార్యా బిడ్డల అవసరాలు. మూడవది, ఇరుపక్షాల విద్యార్హతలు, ఉద్యోగ హోదాలు. నాలుగవది, కేసు వేసిన వ్యక్తి సొంత సంపాదన, ఆస్తులు. ఐదవది, వివాహ బంధంలో ఉన్న వేళ ఆ మహిళ అనుభవించిన జీవన ప్రమాణాలు. ఆరవది, కుటుంబ బాధ్యతల కోసం వదులుకున్న ఉపాధి అవకాశాలు. ఏడవది, భర్త ఆర్థిక సామర్థ్యం, సంపాదన, నిర్వహణ ఖర్చులు, అప్పులను పరిగణలోకి తీసుకోవాలి. వరకట్న వేధింపుల చట్టం దుర్వినియోగం అవుతుందని కింది కోర్టులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు అతుల్ మరణంపై, జెండర్ ఈక్వాలిటీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ये जो जैसा उन्होंने खुद कहा है, जो कम्युनिज्म का कीड़ा इसमें, सोशलिज्म का कीड़ा इसमें, एक तरह से जो निंदनीय फेमिनिज्म का जो पूरा साइड है उसका कीड़ा इसमें, और बाकी 3-4 चीज़ें अगर इसमें और एक धंधा लोग बना लेंगे उसको, करोड़ों रुपए की एक्सटॉर्शन उससे की जा रही थी, जो कि उसकी कैपेसिटी से भी बहुत बाहर थी. అతుల్ ఆత్మహత్య ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారింది. #మెన్2 సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆయన భార్య నిఖితను వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. చట్టంలో పురుషులకు రక్షణ లేదని నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.